సార్ మొత్తం మీద ప్రజలు ఏదైతే కోరుకున్నారో ఆ పరిపాలనకి ఈ రోజున అంటే దాదాపు 20 రోజుల పరిపాలనకు సంబంధించే చంద్రబాబు గారు ఒకవైపు అమరావతిని మరోవైపు పోలవరం అని పరుగులు పెడుతుంటే సరే ప్రతిపక్ష హోదా వచ్చిందా లేదా పక్కన పెడితే కనీసం 11 మందిని గెలిపించారు. ఆ 11 మంది ఆ ప్రజల గొంతుకగా ఉండకుండా ఈ రోజున బెంగళూరు వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డి గారు లాబింగ్లు చేస్తున్న పరిస్థితి. కాంగ్రెస్లో కలుపుదామా లేకపోతే బీజేపీలో ఇదవుదామా? సో ఈ నేపథ్యంలో మీరేం చెప్తారు సార్? ఒక ఎస్సీ ఎస్టీ కమిషన్కి సంబంధించి గతంలో ఎక్కడా కూడా నిధులు లేని పరిస్థితి, ఇవన్నీ కూడా ఈ రోజున ప్రతిపక్షంగా ప్రశ్నించాల్సిన జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి? భారతదేశ చరిత్రలో ఇలాంటి రాజకీయ నాయకుడిని ఇప్పటి వరకు ఎవరు చూసి ఉండరు. దేశం మొత్తం కూడా ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క నియంత పాలన చూశారు. ఆయనకి జనం ఏదైతే తీర్పిచ్చారో అది చూశారు. ఇన్ని జరిగిన తర్వాత కూడా కనీసం విలువలు లేకోకుండా, అసలు రాజకీయాల మీద కనీసం అవగాహన లేకోకుండా తన వ్యక్తిగత స్వార్థాల కోసం రాష్ట్రాన్ని, తన కుటుంబాన్ని, తన నమ్ముకున్న నాయకుల్ని, తన వెనకున్న ప్రజల్ని అందరిని కూడా అధోగతి పాలు చేసేసి ఈరోజు ఆయన వ్యక్తిగత స్వార్థం కోసం ముందుకెళ్తున్నాడు. అసలు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన దగ్గర నుంచి ఆయన ముందే ప్లాన్ చేసుకున్నాడు. నేను అసెంబ్లీకి వెళ్ళకూడదు, వెళ్తే నేను జనాల ముందు మాట్లాడలేను, ప్రజల సమస్యల గురించి మాట్లాడలేను, అసలుకి ఎదురుగా నుంచుని మాట్లాడే అర్హత కానీ ఆ ధైర్యం కానీ జగన్మోహన్ రెడ్డి లేదు. నేనేమి చేయలేను, జనాల ముందు నవ్వులు పాలు అవుతాను, అందుకని చెప్పేసి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని ఒక లెటర్ రాసి అది ఇవ్వకపోతే నన్ను అవమానపరుస్తున్నారు కాబట్టి ఇలాంటి అవమానాలను నేను భరించను అని చెప్పి ప్రజలకు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ ప్రయత్నం చేయటమే కాకోకుండా తన అవసరాల కోసం అసలుకి ఎంత నిశ్చెగ్గుగా రాజకీయాలు చేస్తారని ఎవరు ఊహించడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కూడా లేకోకుండా జనసేన, టీడీపీ, బీజేపీ ఎమ్మెల్యేలు చిత్తుగా ఓడించి అసెంబ్లీకి పంపిస్తే అదే పార్టీతో కేంద్ర ప్రభుత్వంలో కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వంలో కానీ కూటమి అధికారంలో ఉంది, వాళ్ళు భాగస్వామ్యం ఉన్నారు. అలాంటి వాళ్ళకి మద్దతు ఇస్తున్నాడంటే అసలుకి రాజకీయ అభిషేకనాలా, అసలుకి ఇంత దరిద్రమైన రాజకీయాలు ఎక్కడే చూసి ఉండరు. అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేస్తున్నాడు. ఇప్పటికైనా ఆయనకు ఓట్లేసి ఎవరైతే ఉన్నారో ఆ ప్రజలు కానివ్వండి, ఆ పార్టీలో ఉన్న నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి యొక్క రాజకీయాలు తెలుసుకొని ఆయన్ని పూర్తిగా ఈ రాజకీయాల నుంచి దూరం చేయాల్సిన అవసరం ఈ రాష్ట్ర ప్రజలందరూ గ్రహించాలి. మీరు అడిగినట్టు ఎస్సీ ఎస్టీ నిధులు ఇప్పటి వరకే గత అనేక ప్రభుత్వాలు ఎస్సీ ఎస్టీల కోసం 27 పథకాలంటే మేము సమతా సమితుల ద్వారా జగన్మోహన్ రెడ్డి చేసిన ఒక అన్యాయాల గురించి గత సంవత్సరంన్నర నుంచి ఎస్సీ ఎస్టీలకు అన్నీ వివరించుకుంటూ తిరుగుతూ ముందుకెళ్తున్నాము. వచ్చిన తర్వాత బాబు గారు అన్నీ చేస్తానని చెప్పారు. అంతేకాకుండా అధికారంలోకి వచ్చిన 15 రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్కి గుండెకాయగా ఉండంటే పోలవరం మీద సమీక్ష చేయటం, పోలవరం నిర్మాణం మీద దృష్టి పెడతాం, రాష్ట్రం అంతా ఎదురు చూస్తున్న అమరావతి నిర్మాణం మీద దృష్టి పెడతాము. ఇచ్చిన మాట ప్రకారం యూత్కి మెగా డిఎస్సిని ప్రకటించడం, డిఎస్సితో పాటుగా ఎవరైతే యువకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా స్కిల్ని మెరుగుపరిచి వాళ్ళకి ఉపాధి కల్పించి అవకాశాలను కల్పించడం కోసం దాని మీద సంతకాలు పెడతాం. జగన్మోహన్ రెడ్డి నీచంగా ప్రపంచమంతా గుర్తించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు తీసేసి తన పేరు ఏదైతే పెట్టుకున్నాడో అంబేద్కర్ విదేశీ విద్య తీసేసి జగనన్న విదేశీ విద్యని మరి చంద్రబాబు గారు వచ్చినామంటే ఆ పేరు మార్చేసి మళ్ళీ తిరిగి అంబేద్కర్ గారి పేరు పెడతాం అనేది చాలా మంచి విషయం. దాన్ని మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాము, ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ రాష్ట్ర చరిత్రలో కాదు దేశ చరిత్రలోని ఇప్పటి వరకే ఎవ్వరూ చేయనటువంటి ఒక రికార్డు బద్దలు కొట్టే పని మన చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఎందుకంటే 65 లక్షల మందికి పైగా పెన్షన్దారులకి ఒక్కొక్కరికి 7,000 రూపాయల లెక్కన దాదాపు 4,400 కోట్ల రూపాయలు 1వ తారీఖున రిలీజ్ చేస్తున్నాడంటే ఇక రాబోయే కాలంలో కూడా ఎవడూ ఇలాంటి సాహసం చేయడు. ప్రజల కోసం ఇచ్చిన మాట కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం చంద్రబాబు గారు కట్టుబడి ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు కానివ్వండి, ప్రజా సంఘాలు కానివ్వండి, ప్రజలు కానీ అందరూ కూడా బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా నిలబడాలి, కొంత టైం ఇవ్వాలి. రాబోయే 5-6 నెలల్లో ఆయన ఇచ్చిన సూపర్ 6ను కూడా నిదానంగా ప్రజల్లోకి తీసుకెళ్తాడు, దాన్ని అమలు చేస్తారని మాకు నమ్మకం ఉంది. ఆయనకు మద్దతుగా మేము కూడా ఉంటాము. రాష్ట్రం అభివృద్ధి కావాలి. ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధి కోసం మనం అందరం కూడా చంద్రబాబు గారి పక్కన నిలబడాల్సిన అవసరం ఉందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తాం. వర్గాలకు అతీతంగా ఏదైతే గతంలో దుల్హన్ పథకానికి సంబంధించి మైనార్టీల సోదరులకు ఇచ్చిన ఏదైతే హామీ ఉందో ఆ హామీ ఆల్రెడీ ఇప్పటికే కార్యాచరణ రూపుదాల్చుతుంది. అట్లాగే ఎస్సీ ఎస్టీ మైనార్టీకి సంబంధించిన అనేక రకాల పథకాలకు సంబంధించి ఎక్కడికక్కడ ఇవన్నీ చేసుకుంటూ పోండి అని ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి అలాగే దానికి సంబంధించినటువంటి మంత్రులకు కూడా కీలక సూచనలు ఇవ్వడాన్ని ఎలా చూస్తారు సార్? అంటే గతంలో ఎప్పుడు కూడా ఒక ప్రణాళికలు కానీ లేకపోతే ఒక శ్వేతపత్రాలు కానీ ఇట్లాంటి ఏమి ఇచ్చిన దాఖలాలు లేవు దేని మీద అయినా సరే.
రాష్ట్ర ప్రజలందరికీ ప్రజలందరికీ ఒకటే అర్థమవుతుంది. విజన్ ఉన్న నాయకుడు ఎలా చేస్తాడు, విధ్వంసం చేసే నాయకుడు వస్తే ఎలా ఉండిద్ది అనేది. జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు విధ్వంసం అంటే వచ్చిన రోజు నుంచే ప్రజావేదిక కోల్చడం కానివ్వండి, రివర్స్ టెండరింగ్ పేరుతో ఇసుకను పెంచడం కానివ్వండి, ఉద్యోగ అవకాశాలు లేకోకుండా కక్షపూరిత రాజకీయాలు చేశారు. మరి బాబు గారు వచ్చిన తర్వాత రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు అవసరమైన వాటి మీద దృష్టి పెడతాం. అంతకుముందు ఏ అయితే వర్గాలు లబ్ధి పొందే వాటిలన్నింటినీ మళ్ళీ తిరిగి ప్రారంభించటము, మరి పేదవాడు అన్నం తినడానికి ఉపయోగపడే అన్నా క్యాంటీన్లు కూడా తిరిగి ప్రారంభించి ఇలాంటి మంచి పనులన్నీ చేస్తున్నాం. 15 రోజుల్లోనే మన ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడ కానివ్వండి, ఏ ప్రభుత్వం కూడా వచ్చిన 15 రోజుల్లో ఇలాంటి ఆర్థిక పరిస్థితులు ఉన్న ఈ రాష్ట్రంలో ఇలాంటి పనులు చేయటం అనేది చాలా గొప్ప విషయం. చంద్రబాబు గారు విజన్ ఉన్న నాయకుడు, విజనరీగా పనిచేస్తాడు కాబట్టి ఆయన అందరూ కూడా మద్దతు ఇవ్వాలని చెప్పి మేము తెలియజేసుకుంటాం. సమతా సైనిక్ దళ్ ద్వారా మీరు ప్రజలకు సంబంధించి అంటే ఆయా వర్గాలకు సంబంధించిన ప్రజల వాళ్ళ ఆశయాలు కానివ్వండి, లేకపోతే వాళ్ళ కోరికలకు సంబంధించి రిప్రజెంటేషన్ ఇచ్చి ఉంటారు ఇప్పటికే. సో ప్రభుత్వంతో కలిసి మీరు ఎంతవరకు వర్క్ చేసే అవకాశాలు ఉన్నాయి? కలిశారండి సీఎం గారిని, చంద్రబాబు గారు సీఎం అయిన తర్వాత? కలిసామండి. బాబు గారు ఒకటే చెప్పారు, ఈ 5 సంవత్సరాల కాలంలో ఎస్సీ ఎస్టీలు ఏ విధంగా అన్యాయానికి గురయ్యారు, వాళ్ళ మీద ఎలాంటి తప్పుడు కేసులు పెట్టారు, వాళ్ళని ఏ విధంగా చంపేశారు, మీకు జరిగిన అన్యాయాలు నష్టాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా బయట తీసుకురండి, వాళ్ళందరికీ న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పారు. ఎవరైతే అన్యాయానికి గురయ్యారో సమతా సైనిక్ దళ్ ఈ రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ ప్రజలందరికీ ఒకటే పిలిపిస్తుంది, మీరు గత 5 సంవత్సరాల్లో ఎలాంటి అన్యాయానికి గురయ్యారో, మీకు న్యాయం జరగదు, మీరందరూ రండి, న్యాయపరంగా మీకు మేము మద్దతుగా ఉంటాము, ప్రభుత్వం పనిచేసే వరకు కూడా మీకు మద్దతుగా ఉంటాము, చేస్తారని మేము నమ్ముతున్నాము. వీళ్ళందరినీ తీసుకొని రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తాము, ప్రభుత్వం పెద్దల దగ్గర తీసుకెళ్తాము. తప్పనిసరిగా వాళ్ళందరికీ న్యాయం జరిగేలాగా, ఎవరైతే మాకు అన్యాయం చేసారో వాళ్ళందరికీ శిక్షలు పడేలాగా కూడా మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి మీ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం.